ఒక ఆర్టిస్టు ఒకే తరహా పాత్రలు అనేక సినిమాల్లో చేస్తా ఉంటే వాళ్ళ మీద కొన్ని సెటైర్స్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నర్స్ క్యారెక్టర్ చేసేవాళ్ళు పర్మనెంట్‌గా నర్స్ డ్రెస్ కుట్టించుకోవడం. పోలీస్ క్యారెక్టర్ చేసేవాళ్ళు వాళ్ళకంటూ పర్సనల్‌గా పోలీస్ కాస్ట్యూమ్ తెచ్చుకొని పెట్టుకోవడం. అంటే ఆ నేమ్ బోర్డ్ మాత్రమే మారుతా ఉంది. వాళ్ళ సైజ్‌కి సరిపట్టుగా వాళ్ళే సొంతంగా కుట్టించుకున్న కాకి డ్రెస్ యూనిఫార్మ్ అంతా ఇంట్లో పెట్టుకోవడం అనేది సెటైరికల్‌గా చూసినా ఇది రెగ్యులర్‌గా కనిపించేటువంటి విషయం. అన్ని పరిశ్రమల్లో ఉంటుంది ఇది. అంటే కొంతమంది అలాంటి క్యారెక్టర్‌లకి బావుంటారు. అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటారనేది ఉంటుంది. కానీ అలాంటి క్యారెక్టర్‌లు హీరోగా చేస్తున్నప్పుడు రిపీటెడ్‌గా ఉంటే ఆడియన్స్‌కి ఒక మొనాటనీ వస్తుంది. ఆ మొనాటనీ నుంచి దాటి కూడా ప్రేక్షకులను మెప్పించగలగడం అనేది అంత చిన్న విషయం కాదు. ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర. నవీన్ చంద్ర కొంత అండర్ రేటెడ్ యాక్టర్ అనేది టాలీవుడ్‌లో చాలామంది తెలుసు. ఈ మధ్య కాలంలో అతను హీరోగా చేసిన చాలా సినిమాలు చాలా అద్భుతమైనటువంటి రివ్యూస్ తెచ్చుకుంటున్నాయి గానీ, ఆ రేంజ్‌కి తగ్గ స్టార్‌డమ్‌కి, క్రేజ్‌కి అతను వెళ్ళలేకపోతున్నాడు. దానికి కారణాలు ఏవైనప్పటికీ అన్‌డౌటెడ్‌లీ హి ఈస్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అనేది అందరికీ తెలుసు. సో, అతను నటించినటువంటి 2 సినిమాలు, 2 క్రైమ్ థ్రిల్లర్స్. 2 సినిమాల్లో అతనే పోలీస్. ఆ 2 క్రైమ్ థ్రిల్లర్సు క్లైమాక్స్ సిమిలర్‌గా ఉండటం అనేది ఈ 2 సినిమాలకు సంబంధించి ఒక స్పెషల్‌గా కనిపించేటువంటి అంశం. నిజానికి ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏ హీరో అయినా మొదటి కథ ఓకే అయిన తర్వాత సిమిలర్‌గా ఉండే రెండో కథని రిజెక్ట్ చేయడం అనేది ఈజీగా చూస్తాం. బట్ రవిచంద్ర 2 కథలు యాక్సెప్ట్ చేశాడు. ఆ 2 సినిమాలు ఒకటి 'ఎలెవెన్' ఇంకోటి 'బ్లైండ్ స్పాట్'. ఈ 2 కథల్లో మర్డర్ మిస్టరీ నేపథ్యంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే మనకి మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ సినిమాలంటే దాని ప్యాటర్న్ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటది. ఎవరో ఒక తెలియని వ్యక్తి మర్డర్ చేస్తూ ఉండడం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సాల్వ్ చేయటం. అతను సాల్వ్ చేశాడు అనుకునే తరుణంలో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇంకొక కేస్‌కి వెళ్ళిపోవడం, లేదా ఇంకొక మర్డర్ జరగడం ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, సింపుల్‌గా సినిమా బై సినిమా చూసుకుంటే గనక 'ఎలెవెన్' అనే సినిమాలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ అన్నీ కూడా ట్విన్స్. ఒక ట్విన్స్ చనిపోతూ ఉంటాడు. ట్విన్స్ సంబంధించినటువంటి ఉంటే ఒకతను చనిపోతాడు. ఇంకొక ట్విన్ బతికి ఉంటాడు. కానీ అది పోలీస్ స్టేషన్‌లో ఆ కేసు రిపోర్ట్ అవ్వదు. ఎవరు ఆ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వరు. దానికి కారణం ఏంటనేది చాలా మందికి అర్థం కాదు. పోలీసులకి అర్థం కాదు పర్టిక్యులర్‌గా. ఆ కేస్‌ని ఇన్వెస్ట్ చేసేటువంటి నవీన్ చంద్ర 'ఎలెవెన్' సినిమాలో వెళ్తున్న కొద్దీ అసలు ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత కంటెంట్ అయితే రివీల్ అయినప్పుడు షాక్ అవుతాం. అంటే ఆ సినిమాకు ఉండాల్సినటువంటి లక్షణం అదే. అంటే సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఉండాల్సిన లక్షణం ఏంటి? క్లైమాక్స్‌కొచ్చేసరికి అసలు విలన్ ఎవరు అనేది తెలియడం అనేది ఆ తెలిసే క్రమంలో మన సర్ప్రైజ్ అవ్వడం అనేది, ఒక షాక్ అవ్వడం అనేది, ఒక 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 కంప్లీట్ తెలియని ఒక మూమెంట్‌కు జరికివ్వడం అనేది దాని లక్షణం. ఆ లక్షణం చూసుకుంటే 'ఎలెవెన్' అద్భుతంగా ఫినిషింగ్ ఉంటుంది. అంటే అలాంటి కంటెంట్ మాక్సిమం అంటే విలన్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాకొచ్చేసరికి ఆ సినిమా డైరెక్టర్ పేరు లోకేష్ అజిస్. అతను డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎక్కడా కూడా కథ నుంచి డీవియేట్ కాకుండా, విలన్ ఎవరనేది తెలియకుండా అంటే రెగ్యులర్ ప్యాటర్నే. ఈ పలానా విలన్ అయ్యుండొచ్చు, పలానా విలన్ అయ్యుండొచ్చు అని మనం గెస్ చేస్తా ఉంటాం. ఆ గెస్సింగ్ రాంగ్ అవుతూ ఉంటది. మళ్ళీ గెస్ చేస్తూ ఉంటాం. ఆ గెస్ రాంగ్ అవుతూ ఉంటది. ఇలా రాంగ్ అవుతూ చివరిలో ఎవరనేది మనకు ఒక సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. ఆ రివీల్ అయినప్పుడు మనం షాక్ అవుతుంటాం. ఆ ప్యాటర్న్‌లో ఇతను వెళ్ళినప్పటికి చాలా గ్రిప్పింగ్‌గా కంటెంట్ తీసుకెళ్ళాడు. ఒక అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. అతనికి తగ్గట్టుగా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఇందులో కనపడడం అనేది చాలా అసెట్ లాగా చెప్పుకోవచ్చు. అంటే 'ఎలెవెన్' అనేది అతనికి సంబంధించినటువంటి క్యారెక్టర్‌లు అనిపించినా 11 మర్డర్స్ లాగా అనిపించినా కూడా లిమిటెడ్ క్యారెక్టర్స్‌తోని దాన్ని హైలైట్ చేయటం. దాన్ని కన్వే చేయటం అనేది డైరెక్టర్ యొక్క బ్రిలియన్సీ అని చెప్పుకోవచ్చు. సో, ప్రధాన పాత్రల్లో నవీన్ చంద్రతో పాటు అభిరామి, రిత్విక, కిరీటి దామరాజు, రవివర్మ కనిపిస్తారు. ఇక్కడ రవివర్మ ఇతని నెక్స్ట్ సినిమా 'బ్లైండ్ స్పాట్'లో కూడా ఒక కీలకమైన పాత్ర. ఈ 'ఎలెవెన్'లో కూడా అతనిదే కీ రోలు. అలాగే అంటే సినిమా మొత్తానికి కాదు, సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర. సో, ఇక 'బ్లైండ్ స్పాట్' విషయానికొస్తే గనక ఇది సీరియల్ మర్డర్స్ కాకుండా ఒకటే మర్డర్ చుట్టూ కథంతా తిరుగుతుంది. ఒకానొక భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఒక కంటెంట్ అనుకుంటే ఆ ఇద్దరికీ పడదు. ఆ ఇంట్లో ఒక పని మనిషి, ఆ పని మనిషికి ఒక కూతురుంటుంది. అలాగే ఇతనికి ఆల్రెడీ పెళ్లయ్యి ఉంటుంది. పెళ్లయిన తర్వాత అతనికి ఒక బాబు ఉంటాడు, చిన్న బాబు. ఆ తర్వాత రెండో భార్యతోటి అతనికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా సరిగ్గా పడదు. ఆ క్రమంలో మాట పెరిగి అతను ఆహ్, వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదంలో పని మనిషి అడ్డొచ్చేసి ఆ ఊరుకొండ అమ్మగారంటే ఆవిడెళ్లి పని మనిషిని కొట్టడం. ఇతనొచ్చి పని మనిషిని కొట్టాడనే కారణంగా భార్యని కొట్టడం. ఆ తర్వాత వెంటనే ఆవిడ ఉరేసుకొని చనిపోవడం. ఈ హత్యకి కారణం ఎవరు? ఇవే పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత దీని వెనక ఎవరున్నారు? భర్త ఉన్నాడా? మొదట భర్తే హంతకుడని తేల్చేస్తారు. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో. ఆ పోలీసు నవీన్ చంద్ర. భర్తే హంతకుడని తేల్చేస్తాడు. దాని కన్విన్సింగ్ కథని చెప్తాడు. ఆ తర్వాత అతను కాకపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పని మనిషే మర్డర్ చేసిందని చెప్తాడు. ఆ పని మనిషి కాదు, పని మనిషి కూతురు మర్డర్ చేసిందని చెప్తాడు. దానికి కన్విన్సింగ్‌గా మళ్ళీ ఒక కథ ఉంటుంది. సమాంతరంగా. తర్వాత పని మనిషి కూతురు కాకుండా ఆ చిన్న బాబు మర్డర్ చేశాడు. ఆమె చనిపోవడానికి చిన్న బాబు కారణం అని చెప్పేసి ఇంకో కథ. ఈ కథలన్నీ ఇలా వెళ్తూ ఉంటే అసలు మర్డర్ చేసింది ఎవరు అనేది జనాలకు తెలియకుండా పోతుంది. అంటే ఆమె చనిపోయింది అనేది సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది సినిమాలో చూపిస్తాడు. కానీ ఈ పోలీస్ మాత్రం ఈమె మర్డరే అని ఖచ్చితంగా నమ్మడం, ఆ హత్య ఎలా జరిగిందనేది ప్రూవ్ చేయడం కోసం అతను ఒక్కొక్క కథను వినిపించడం, ఆ క్రమంలో ఆ ఇంట్లో వాళ్ళందరిని సస్పెక్ట్ చేయడం. ఈ క్రమంలో చనిపోయిన ఆవిడ భర్త తమ్ముడు ఒకతను అతను ఎన్ఐఏలో అంటే నేషనల్ అది అంటుంది కదా మనకి రా ఏజెన్సీ లాగా ఒక ఎన్ఐఏలో పనిచేస్తూ ఉండడం, అతను రావడం, అతని ఎంట్రీ తర్వాత కొంచెం కథలో మార్పులు రావడం. ఈ ఎండింగ్ కూడా మనం ఊహించని రీతిలో ఉంటుంది. సో, ఈ 2 సినిమాలు మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉంటాయి.
థ్రిల్లింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్ సిమిలర్‌గా ఉంటూ, దగ్గరగా ఉంటూ సర్ప్రైజ్‌కి గురి చేస్తుంటాయి. ఇలాంటి కథలు ఎంచుకోవడం అనేది నవీన్ చంద్ర అంటే తన తన పెర్ఫార్మెన్స్‌తో దీన్ని కన్వే చేయగలగాలి. ఒక కథలో ఒకలాగా, ఇంకొక కథలో ఇంకొకలాగా ఒక పోలీస్ సేమ్ పోలీస్ అయినప్పటికీ కూడా కథలను బట్టి అతని ఎక్స్‌ప్రెషన్ మారాలి, అతని బాడీ లాంగ్వేజ్ మారాలి, అతని బాడీ లాంగ్వేజ్ కనిపించాలి. ఈ విషయంలో నవీన్ చంద్ర అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎక్స్ట్రార్డినరీగా నటించాడు. కాకపోతే 11తో కంపేర్ చేస్తే కొంచెం బ్లైండ్ స్పాట్‌లో ఆ గ్రిప్పింగ్ నరేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ వర్త్‌ఫుల్ చూడడానికి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఈ 2 సినిమాలు ఈ మధ్య ప్రస్తుతం ఓటీటీలో నడుస్తున్నాయి. థియేటర్‌లో కూడా 1 వీక్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ వీక్ 11 రిలీజ్ అయితే నెక్స్ట్ వీక్ బ్లైండ్ స్పాట్ రిలీజ్ అవ్వడం. ఇట్లా ఓటీటీలో మాత్రం 2 ఒకే రోజు వచ్చాయి. సో, ఈ 2 ఓటీటీలో హ్యాపీగా చూడగలిగినటువంటి సినిమాలు. నవీన్ చంద్ర స్టోరీ సెలక్షన్ ఎంత బాగుందని చెప్పడానికి ఇది మరొక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అంటే మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ తరహా సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ 2 సినిమాలు బాగా నచ్చే అవకాశం ఉంది.